ఏ అమెజాన్ వల్ల అయితే లక్షల మంది బిజినెస్ స్టార్ట్ చేశారో ది సేమ్ అమెజాన్ వల్ల కొంతమంది బిజినెస్లు మూతపడడానికి కారణమైంది. అసలు కదా 2009లో మొదలైంది. అప్పట్లో అమెజాన్ కేవలం ఒక మార్కెట్ ప్లేస్ మాత్రమే. పెద్దదో చిన్నదో వేలాది మంది సెల్లర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అక్కడ అమ్మేవాళ్ళు. అండ్ అమెజాన్ కి ప్రతి సేల్ మీద కమిషన్ వచ్చేది. ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ అనిపించింది. కానీ కొంతకాలానికి అమెజాన్ ఒక ప్యాటర్న్ గమనించింది. కొన్ని కేటగిరీస్ లో లైక్ బ్యాటరీస్, ఛార్జింగ్ కేబుల్స్, యోగా మ్యాట్స్ లాంటి సాధారణ ప్రొడక్ట్స్ అమ్మే సెల్లర్స్ ఊహించని ప్రాఫిట్ సంపాదిస్తున్నారని. అండ్ అక్కడి నుంచే అసలు గేమ్ మొదలైంది. ఏ ప్రొడక్ట్ ఎంత అమ్ముడవుతుంది, ఏ కలర్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, కస్టమర్స్ ఏ ప్రైస్ కి ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు, ఇలాంటి మార్కెట్ ప్లేస్ డేటాని అనలైజ్ చేసి దాదాపు అదే ఫీచర్స్ తో అమెజాన్ తన సొంత బ్రాండ్ అయిన అమెజాన్ బేసిక్స్ పేరుతో ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. అంతేకాదు వాటిని 20-30% తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చింది. ఒక్కసారి ఊహించండి, మీ షాప్ లో పని నేర్చుకున్న వ్యక్తి మీ షాప్ పక్కన ఇంకో షాప్ పెట్టి అదే ప్రొడక్ట్ ని ఇంకా తక్కువ ధరకు అమ్మడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? ఇదే కంపారిజన్ చాలా మంది చేశారు. అండ్ ఇష్యూ ఎక్కడితో ఆగలేదు. 2023లో వచ్చిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టడీ ప్రకారం అమెజాన్ బేసిక్స్ ప్రొడక్ట్స్ సెర్చ్ రిజల్ట్స్ లో ఫ్రీక్వెంట్ గా పై స్థానాల్లో కనిపించాయని చెప్పింది. కొన్నిసార్లు అయితే వేరే ప్రొడక్ట్స్ కి ఎక్కువ రేటింగ్స్, ఎక్కువ రివ్యూస్ ఉన్నా కూడా ఇవే ఎక్కువ విజిబిలిటీలో ఉండేవని చెప్పి ఆ రిపోర్ట్ చెప్పింది. అయితే ఇది అమెజాన్ ఒక్కదానికి అదే కాదు. జెప్టో కూడా తన ప్లాట్ఫామ్ లోని కస్టమర్ ప్రిఫరెన్సెస్, పార్ట్నర్ ఇన్సైట్స్ ఆధారంగా జెప్టో కేఫ్ ని విస్తరించిందనే చర్చలు జరిగాయి. జొమాటో కూడా రెస్టారెంట్ ఎకోసిస్టమ్ నుంచి వచ్చిన డేటాను ఉపయోగించి బిస్ట్రో లాంటి సర్వీసెస్ ప్రారంభించిందనే విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఒకటే, ప్లాట్ఫామ్స్ దగ్గర ఉన్న డేటాని ఇన్నోవేషన్ కోసం ఉపయోగించాలా, లేక అదే డేటాని వాళ్ళ పార్ట్నర్స్ కే కాంపిటీషన్ ఇవ్వాలా? ఒకప్పుడు రాజ్యాలు గెలవడానికి కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు మార్కెట్లను గెలవడానికి డేటా, అల్గోరిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు. కాలం మారింది, యుద్ధం మారింది, కానీ గెలవాలనే ఆశ మాత్రం మారలేదు. బహుశా మోడర్న్ డే బిజినెస్ అంటే ఇదేనేమో.